పిల్లకి నేను ఎలా చేసిన కట్టెలు ఈ పిల్లకి ఎలా చేసా కదా, ఈ పిల్లకి కాదు నువ్వు చేసింది అన్యాయం. చెప్పండి, యోసేపుకి చేసావు అన్యాయం. యోసేపుకి అన్యాయం చేసావు గనకే ఇప్పుడు అన్యాయం దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. యోసేపుని ఏడిపించా గనకే కన్నీరు ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. ఆయన ఒక మాట అన్నాడు, నాకంటే, అది రైట్ వర్డేనా, నాకంటే నువ్వు నీతిమంతులు అంటే నువ్వు కొంచెం నాకన్నా నీతిమంతులు, నేను కొంచెం నీతిమంతులు అని చెప్పుకుంటున్నాను లేదా కానీ అలా రాకూడదంట. ఆ మీనింగ్ అది సరి అయిన ఒప్పుకోలు కూడా కాదంట. అంట ఎందుకంటున్నానంటే మళ్ళీ ఎవడో అంట ఎడతాడు, అందుకే అంటున్నా. అది సరి అయిన ఒప్పుకోలు కూడా కాదు. నాకన్నా నీతిమంతురాలనడం కాదు, అక్కడ పడవలసిన పదం ఏంటో తెలుసా, నేనే పాపాత్ముణ్ణి నువ్వే నీతిమంతురాలు. అది ఆవిడ ఒప్పుకోవాల్సిన పదం. నేనే పాపాత్ముణ్ణి నాకంటే నువ్వు నీతిమంతురాలు కాదంటే నేను మంచోడినే కదా, నువ్వు నాకన్నా మంచిదాని అనడం కాదు. నువ్వు మంచిదానివి, నేను పాపాత్ముడిని. నువ్వు మంచిదానివి, నేను పాపాత్ముడని ఒప్పుకోవాల్సిన ఒప్పుకోలు రావాలి. ఆ తర్వాత ఆ అమ్మాయికి ట్విన్స్ పుట్టారంట. అందులో ఒకడు పెరేసు, రెండోవాడు జరాహు. పెరేసు అంటే చెప్పిన పగులు, నేను ముగిస్తున్నాను. పెరేసు అంటే తెలుసా పగులు, జరాహు అంటే తెలుసా ఉదయం. తన జీవితంలో ఉన్న అన్యాయపు స్వభావం పగిలిపోయింది. 2, తన జీవితంలో చీకటి మీద ఉదయం ఉదయించింది. లైఫ్లో ఒక లెసన్ నేర్చుకున్నాడు. మళ్ళీ ఇంకా ఏ ఆడదాని దగ్గరికి పోకూడదు అనుకున్నాడు. మళ్ళీ కోడల దగ్గరికి లైఫ్లో మళ్ళీ కోడలు ముట్టుకున్నాడా, మళ్ళీ మిస్టేక్ చేశాడా. ఇప్పుడు బాగానండి, లైఫ్ ఏంటి ఇప్పుడు అర్థమవడం స్టార్ట్ అయింది యోధాకి. మళ్ళీ ఆ సందర్భాలు చూపించి ఈ సందర్భాలు చూపిస్తూ అన్యులు చాలామంది అరే యోధా తప్పు చేశాడు. అవును, మేము చెప్తున్నాం యోధా తప్పు చేశాడు, యోధా జీవితంలో తప్పులు ఉన్నాయి, యోధా తప్పుడు జీవితాలు ఉన్నాయి, తప్పుడు నడకలు ఉన్నాయి. కానీ విషయం ఏంటి చెప్పనా, అలాంటి తప్పుడు వ్యక్తిని కూడా దేవుడు మార్చాడు. మా దేవుడు తప్పుడు వ్యక్తులను మార్చాడు. ఆ వ్యక్తులను మార్చి తీసుకొచ్చి తన వంశవృక్షంలో పెట్టుకున్నాడు. కానీ మీ దేవుడు, ఈ మాట నేను అంటలేదు, మా దేవుడు తప్పుడు వ్యక్తుల్ని మార్చి తన వంశంలో తన రాజ్యంలో పెట్టుకున్నాడు. యోధాన్ని మార్చాడు. తన కోడలికి జరిగించాల్సిన న్యాయం జరిగించాడు. ఇవ్వాల్సిన ఆస్తులన్నీ ఇచ్చేశాడు. జీవితంతో తనను కాపాడాడు. కొడుకులు ఉన్నారమ్మా జాతక బతికని పెద్దోడికి అర్థవంతమైన పేరెట్టాడు. నా లైఫ్లో ప్రతి ఆలోచన పగిలిపోయింది. నా చీకటి పోయి నా జీవితంలో ఉదయం వచ్చింది. లైఫ్లో తీసుకున్న మంచి నిర్ణయం ఏంటంటే phase 2 స్టార్ట్ అయింది. యోసేపు ఐగుప్తులో సెటిల్ అయిపోయాడు. యోధా కూడా ఇక్కడ సెట్ అయ్యాడు. మీకు స్టోరీ అర్థమవుతుందా? యోసేపు ఐగుప్తులో సెటిల్ అయిపోయాడు, ఇక్కడ యోధా సెట్ అయ్యాడు. యోసేపు సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ మనిషి కాస్తంత విలువల్లో నిలబడ్డాడు. కరువు వచ్చిందట ఆయనకి. పెద్ద ఆయన యాకోబు పిలిచాడు, రే మీ మొక్కలు నేను చూసి నా మొక్కలు మీరు చూసి కరువులో చచ్చిపోయాక అక్కడికి వెళ్ళండి, ఏదో తీసుకురండి అంటే ఆ టైంలో యోసేపు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. అతను యోసేపు అన్న సంగతి గుర్తుపట్టలేదు. ఎందుకంటే రంగు మారింది, వయసు మారింది, అందం మారింది, డ్రెస్ కోడ్ మారింది, వాయిస్ మారింది, అన్నీ మారే. యోసేపు అని తెలుసుకోలేకపోయారు. ఆ టైంలో యోసేపు గేమ్ మీకు తెలిసి ఇంటికి వెళ్ళి చదవండి. మీరు మళ్ళీ వచ్చి ధాన్యాన్ని పట్టుకెళ్ళి మళ్ళీ మాకు కావాల్సిన రుణాలు రోకలు మీరు ఇస్తాడన్న గ్యారంటీ ఏంటని అడిగినప్పుడు వీళ్ళకి ఆన్సర్ లేదు. యోసేపు అన్న సంగతి వీళ్ళకి తెలియదు. అంటే సార్ లేదు సార్ మేము వచ్చేసి ఇచ్చేస్తామంటే తామారు ఎలాగడిగిందో సింహాసనం మీద యోసేపు కూడా అలాగే అడిగాడు. ఏంటి గ్యారంటీ ఏంటి మళ్ళీ వస్తారంటే అప్పుడు యోసేపుతో ఒక మాట అన్నాడు, అయ్యా ఏమీ లేదు, ఏం చేయమంటారు చెప్పండి అని అడిగితే ఆ చిన్నోడు ఎవడో ఉన్నారన్నారుగా బెన్యామీను, ఆడిని ఇక్కడ వకాల్తాకు పుచ్చి కవులకి ఇచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఆ రోకలు తెచ్చి ఆడిని తీసుకెళ్ళండి, ఏమాత్రం తోక జాడించిన చిన్నోడు పని కథం అన్నట్టు. టింగున స్టోరీ గుర్తొచ్చుంటుందండి యోధాకి. ఒకసారి నా సలహా వల్లే కొన్ని సంవత్సరాల క్రితం నా తమ్ముడిని మన హానికి దూరం చేశాను. ఇప్పుడు ఇదే నాయకత్వంలో మళ్ళీ తిరిగి అదే స్టోరీ వచ్చింది. ఇప్పుడు యోసేపు లేడు, ఆ స్థానంలో ఇప్పుడు బెన్యామీను ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఆవిడ పుట్టిన వాళ్ళే.
ఎప్పుడైతే పుట్టాడో పుట్టిన ఆయన ఇప్పుడు యోసేపు లేడు, ఇప్పుడు బెన్యామీన్ చూసుకుని మా నాన్న బతుకుతున్నాడు. ఇప్పుడు బెన్యామీన్ కూడా పోతే ఏమైపోవాలి? అందుకే అయ్యా మీకు చేతిలో దండం పెడతాను. యోధ ఎంత బాగా మారాడు చూడండి. అయ్యా మీకు చేతిలో దండం పెడతాను. ఒకవేళ ఈ చిన్నోడిని మీరు బానిసగా చేసుకుంటే మా నాన్న బతకలేడు. మా నాన్న బతకలేకపోతే మేము బతకలేము. మా నాన్న కన్నీళ్ళు నేను చాలా కాలం చూసేసాను. ఆ మాట చెప్పుకోలేడు, ఎందుకంటే యోసేపు నమ్మేసని చెప్పలేడు. మా నాన్న మళ్ళీ చావుకు దగ్గరకు ఉన్నప్పుడు నేను ఏడిపించలేను. అయ్యా నీకు మాట చెప్తున్నాను, ఆడికి బదులుగా చెప్పండి నన్ను తీసేసుకోండి, ఆడికి బదులుగా నన్ను తీసేసుకోండి, ఆడికి బదులుగా నన్ను తీసేసుకోండి, ఆడికి బదులుగా అంటే ఇప్పుడు చెప్పండి, నాయకత్వపు లక్షణాలు ఇప్పుడు లైఫ్లో నేర్చుకున్నాడా లేదా? ఒకప్పుడు యోసేపు మీద అందరూ పడిపోయినప్పుడు తప్పురా, ఈడు తమ్ముడు రా, వద్దురా, మనం మార్చుకుందామంటే ఎంత బాగున్న స్టోరీ లైఫ్ అంతా. అదే సీన్ ఇప్పుడు రిపీట్ అవి ఇప్పుడు బాగా వినండి. ఏ డబ్బుకైతే యోసేపు నమ్మేశారో ఇప్పుడు అదే డబ్బుకి బెన్యామీన్ కొనేస్తానంటుంటే ఇప్పుడు ఎవరు బానిస అవుతారో చెప్పండి? యోసేపు కాదు, బెన్యామీన్ కాదు, వాళ్ళకి బదులుగా నేనే బానిసని అయిపోతాను, నేనే బానిసని అయిపోతానని ఆ 44 అధ్యాయం 33 వచనంలో ఏమంటున్నాడు చూడండి, ఎంత మంచి మాట రాస్తున్నాడో. 44 అధ్యాయం 33 వచనంలో మంచి మాట రాస్తున్నాడు. ఈ చిన్నవాడిని గూర్చి నా తండ్రికి నీ యొద్దకు తీసుకొని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఎల్లప్పుడు. ఇప్పుడు చెప్పండి ఎందుకు గుర్తొస్తున్నాయి ఈ మాటలు? అది యోసేపు లైఫ్లో చేసిన గుర్తొస్తున్నాయి. ఈ నింద ఎల్లప్పుడు నా మీద ఉన్ను. యోసేపుకి నిందల పాలు చేశాను కనుక నా లైఫ్ ఏమైంది? నిందల పాలైంది. యోసేపుని బాధించాను కనుక ఈరోజు నేను బాధపడ్డానికి కారణమైంది. నా జీవితం మళ్ళీ ఈ బెన్యామీన్ వలన నా తండ్రి కానీ నేను కానీ బాధపడడానికి ఇష్టపడలేదు. అంటే ఏమంటున్నాడు? కాబట్టి తమ దాసుడైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏని వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాడిని తన సహోదరులకు కూడా వెళ్ళనిమ్ము. అవసరమైతే మీ ఇంట్లో నేను ఊడిగం చేస్తా, అవసరమైతే మీ ఇంట్లో నేను పని చేస్తా, ఈ ఐగుప్తులో బానిసని అయిపోతా. నేను మళ్ళీ చెప్తున్నాను, లైఫ్ లాంగ్ ఉండిపోమని ఇక్కడ ఉండిపోతా. నా కుటుంబం బాగుండడానికి నా లైఫ్ని చెప్పండి త్యాగం చేస్తా. విషయం ఏంటి చెప్పిన వెంటనే యోసేపు దగ్గరకు వచ్చి ఆ మాట ఇక్కడ లేవు కానీ మాట చెప్తున్నాను, ఇదేరా నీలో నేను చూడాలనుకున్నది, ఇదేరా ఈ ఉదార స్వభావం, ఈ డిగ్నిటీయే నీలో నేను చూడాలనుకున్నాను. ఒక అన్నగా, తండ్రి తర్వాత తండ్రిగా, వెనకాల ఉన్న వాళ్ళకి ఏమన్నా జరిగితే ముందు నిలబడే ఒక పెద్ద మనిషిగా నీలో నేను చూడాలనుకున్నది ఇదేరా అన్నట్టుగా వెంటనే కౌగిలించుకున్న తర్వాత జరిగేది అదే. నేను ఎవరు అనుకుంటున్నారు? ఓపెన్ అయిపోయాడు. యోధా నీతిగా ప్రవర్తిస్తుంటే ఇంక నటించలేకపోయాడు. ఎవరు చెప్పండి? అది ఇక నువ్వు అలా వండుకో అన్నా. నేను ఎవరు అనుకుంటున్నావు? నేనే తమ్ముడిని. ఆ తమ్ముడు ఎవరైతున్నాడు చూడండి, పట్టుకుని ఏడుస్తున్నాడు. తండ్రి తర్వాత తండ్రిలాగా, పెద్ద దిక్కులాగా, కుటుంబంలో మీరు ఉండాల్సిన వారు ఒకరోజు నన్ను నమ్మేశారా? సేమ్ ప్రాబ్లం ఇప్పుడు బెన్యామీన్ తమ్ముడికి వస్తుంటే నువ్వు తీసుకున్న స్టాండింగ్ని చూసావా? నా మనసులో ఇంకో దుఃఖాన్ని దాచుకోలేకపోయాను. నేనేరా ఓపెన్ అయిపోయాడు, చెప్పేశాడు. యోధాను ఒక మాట అన్నాడు. ఏం చేయమంటావంటే ఆ 46వ అధ్యాయంలో ఒక మాటను చూడండి, త్వరగా ముగిద్దాం. 46వ అధ్యాయంలో 28వ వచనంలో, 46వ అధ్యాయం 28వ వచనంలో ఎంత బాగా మారాడు చూడండి. యోసేపు నద్దు తనకు ముందుగా యోధాను పంపిణీ. ఏం అర్థమవుతుందండి? యాకోబు గారట యోసేపు దగ్గరట మీడియేటింగ్ చేయడానికట ఎవరిని పంపుతున్నాడట? ఎదిగాడు. యోసేపుని యాకోబు కుటుంబాన్ని కలపడానికి మధ్యవర్తిత్వంగా నాయకుడిగా నడుస్తున్నది ఎవరు? యోధా మారాడు కాదు, దేవుడు మార్చేశాడు. ఒకప్పుడు ఎదుటోళ్ళ మీద నిందలేశాడు, ఇప్పుడు నిందల మీద వేసుకుంటున్నాడు. ఒకప్పుడు ఎదుటోళ్ళ వల్ల లాభాలు ఎతికాడు, ఇప్పుడు అవసరమైతే తానే నష్టపోతానంటాడు. ఒకప్పుడు ఎదుటోరి జీవితాలు తీసేశాడు, ఇప్పుడు అవసరమైతే నా జీవితాంతం ఐగుప్తికి బానిసత్వం చేస్తాడు. ఒకప్పుడు తప్పుడు నిర్ణయాలకి, అనీతికతకి, దుష్టత్వానికి నాయకుడిగా నిలబడ్డాడు, ఇప్పుడు నీతికి నాయకుడిగా నిలబడ్డాడు.
ఇజ్రాయేల్ అనే కుటుంబం ఐగుప్తికి వెళ్ళడానికి రెఫరెన్స్గా, దిక్చూసిగా, నేను అడుగుతున్నాను, జీపీఎస్గా ఎదురు నిలబడి పనిచేస్తున్నది ఎవరో తెలుసా? యోధా. యోసేపుని మనసులోంచి బయటికి లాక్కొచ్చింది ఎవరు తెలుసా? యోధా. నడిపించింది ఎవరు తెలుసా? యోధా. ఒకప్పుడు దుష్టత్వానికి నాయకుడు, ఇప్పుడు నీతికి నాయకుడు. ఇప్పుడు దేవుడు మార్చాడు. దేవుడు ఎలాంటి వాడు అంటే, ఈ పదం గుర్తుపెట్టుకోండి, దేవుడు తన సార్వభౌమ ప్రణాళికను స్వాధీనం చేసుకోవడానికి తరచుగా ఇలాంటి వ్యక్తుల్ని, అసమాధానమైన వ్యక్తుల్ని, అసమర్థతున్న వ్యక్తుల్ని, నీతి లేని వ్యక్తుల్ని మార్చి నీతిమంతులుగా తీర్చి తన సార్వభౌమ అధికారంతో పనికిరాని వారిని, చెప్పండి, పనికొచ్చే పాత్రలుగా మార్చి అన్నాడట. నువ్వు అలా నిలబడు యోధా, నీ చేతికి రాజదండం ఇస్తా అన్నాడట. ఏమిచ్చాడు చెప్పండి? రాజదండం ఇస్తా. రాజదండం నడుతున్నాను. ఆల్రెడీ యోధాకి రాజదండం ఇచ్చేశాడు. నడుతున్నాను. రూబేని చేయలేని ఈ పాత్ర, నెక్స్ట్ లేవి చేయలేని ఈ పాత్ర, అంతకుముందు సిమియోన్ చేయలేని పాత్ర, ఈ 3 తలకాయలు చేయలేని ఈ పాత్ర ఎవరు పోషిస్తారు చెప్పండి? నిజాన్ని అడుగుతున్నాను. రూబేన్ ఉండాలి, సిమియోన్ ఉండాలి, లేవి ఉండాలి. కానీ ఇప్పుడు 4వ స్థానంలో ఉన్న యోధా తెరమేకి వస్తాడు. ఎందుకంటే లైఫ్లో లెసన్స్ నేర్చుకున్నాడు కాదు, దేవుడు నేర్పించాడు. దేవుడు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటంటే, నేనుండి రాజులు వస్తారు. అలాంటి రాజులు నీ లైఫ్లోంచి రావాలి అంటే తలకాయగా నువ్వు తినంగా ఉండొద్దు. సరి చేశాడు, మార్చేశాడు, తీర్చిదిద్దాడు. చనిపోయే ముందు వాళ్ళ తండ్రితో, ఒకసారి ఆ మాట చదువుదాం. చనిపోయే ముందు వాళ్ళ తండ్రితో దేవుడు ప్రవచనం చెప్పించాడు. 49వ అధ్యాయం ఆదికాండం, 49వ అధ్యాయం ఆదికాండం 10వ వచనం. మంచి మాట ఉంది చూడండి. ఏంటట? సిలోహుకు వచ్చే వరకు యోధా వద్ద నుండి రాజదండము దొలగదు. సిలోహు అంటే మూల పదాల అర్థాలు ఏంటి చెప్పిన? మెస్సయ్య వచ్చేంత వరకు యోధా గోత్రంలో ఉన్న పవరు ఎవడు తీయలేడు. మీరు ఎవరో తెలుసా? లయన్, సింహం. మీరు అది చూడండి, సింహంలాగా ఉండు, నీతికి పడి నిలబడు, సింహంలాగే ఉండు. చచ్చిన శవాలకే కకృతి పడకు, సింహంలా ఉండు. కింగ్స్ వస్తారు నీలో నుంచి, సింహంలా ఉండు. రాజు వస్తాడు నీలో నుంచి. యోధా కాదు, నీకు నాకు చెప్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, ఒకరిని అన్యాయం చేయకండి, ఒకరి దగ్గర లాక్కోకండి, ఒకరి దగ్గర దోసుకోకండి, ఒకరి మీద చెడ్డ మాటలు పలకండి, ఏది చేయకండి. ఎలా జరగాల్సినవి చెప్పండి, అలా జరగనివ్వండి. దేవుడు నీతో ఏం చేస్తున్నాడు అది చేయనివ్వండి. అనేవాళ్ళని అనివ్వండి, ఏడ్చేవాళ్ళని అనివ్వండి, లాక్కునేవాళ్ళని లాక్కొనివ్వండి, ఎవడెన్ని మాట్లాడినివ్వండి. నువ్వు మాత్రం చెప్పండి, కింగులాగా, మళ్ళీ చెప్తాను, సింహంలాగా అలా నిలబడండి. రాజుని లైఫ్లోకి తీసుకొస్తాడు. ఆ రాజు ఎవరో తెలుసా? నజరుడైన యేసుడు. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, యోధాని ఎందుకు నీ వంశవృక్షంలో పెట్టుకున్నావంటే, యోధా మారిపోయాడు. యోధాని ఎందుకు నీ వంశవృక్షంలో కొంతమంది కామెంటరీలు భలే రాశారు. అసలు యోధా కన్నా బెస్ట్ యోసేపు ఉన్నాడుగా, యోధా కన్నా బెస్ట్ ఇంకా మంచి అన్నలు ఉన్నారుగా, యోధా కన్నా ముందు సిమియోన్ ఉన్నాడుగా, యోధా కన్నా చాలామంది ఉన్నారుగా, అసలు యోధా కన్నా ముందు చాలామంది తర్వాత ముందు అన్నలు ఉన్నారుగా, మంచోళ్ళున్న యోధానే ఎందుకు అనుకున్నాడంటే, బాగా వినండి, లోకంలో చాలామంది జ్ఞానవంతులు ఉన్నారు, చాలామంది అందగాళ్ళు ఉన్నారు, చాలామంది మంచి భాషా జ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు ఉన్నారు. కానీ ఆ రాజ్యంలోకి నిన్నే ఎందుకు పిలిచాడు? నో ఆన్సర్, తెలియదు. ఆయన కృప అంతే. ఎంతమంది ఉండగా ఈయన్నే ఎందుకు పిలుస్తాం మనకు తెలియదు. ఆయన ఇష్టం, ఆయన సార్వభౌమ అధికారం. ఆయన పిలుచుకుంటాడు, నిలబెట్టుకుంటాడు, వాడుకుంటాడు, తీర్చిదిద్దుకుంటాడు. నచ్చిన వ్యక్తి కొరకు ఎంత దూరం అయినా ఆయనతో పాటు నడుస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, నాలాంటి ఎన్నుకుంటాడు దేవుడు. ఎంతమంది చదువుకునే వాళ్ళ మధ్య అంటే, నువ్వు ఆయన వైపు చూడు, నిన్నే ఎన్నుకుంటాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, సాఫ్ట్వేర్ ఆఫీసుల్లో ఉన్న వారిని, హై క్లాసులో తిరుగుతున్న వారిని, లగ్జరీ పోజులు కొడుతున్న వారిని, అహంకారాలను దేవుడు ఎన్నుకుంటాడని బైబిల్లో లేదు. కానీ నిరాధారుల్ని, దిక్కులేని వారిని, ఎన్నిక లేని వారిని, చేతగాని వారిని, తగ్గింపు కలిగిన వారిని, ఏమాత్రం లెక్కల్లో లేని వారినే తరచుగా బైబిల్లో చెప్పండి
దేవుడు ఎన్నుకున్నాడు. నెక్స్ట్ జరిగిన విషయం ఏంటంటే తామారు కూడా లైఫ్లో మళ్ళీ మిస్టేక్ చేయలేదు. యోధ ప్రవర్తన బట్టి ఖచ్చితంగా ఆమె కూడా చేంజ్ అయి ఉంటుంది. ఈ రోజుని తీసుకొచ్చి అక్కడ అన్యుల పిల్ల అన్యాయం జరిగితే ఆ మాట ఎవరికి వస్తుంది చెప్పండి? ఈ దేవుడికి వస్తుంది, యోధా గోత్రానికి వస్తుంది. అటు అమ్మాయికి దేవుడు ఫలం ఇచ్చాడు, ఇటు యోధాని మార్చాడు. వాళ్ళిద్దరిని కట్టి ఒక వాగ్దానం ఇచ్చాడు, ఎదురు చూడండి రాజు వస్తాడు అన్నాడు. ఈ స్టోరీ అంత మైండ్లో పెట్టుకుని రాస్తున్నాడు ఎవరు చెప్పండి? మత్తయ్య మొదటి అధ్యాయంలో పెడుతున్నాడు. ఇదిగో యేసు ప్రభు భూమి మీదకి రావడానికి ఎలాంటి వ్యక్తుల్ని దేవుడు పిలుచుకున్నాడంటే కోడలతో పోయినోడిని, తమ్ముడిని నమ్మేసినోడిని. యేసు ప్రభు భూమి మీదకి రావడానికి దేవుడు ఎవరిని ఎంపిక చేసుకున్నాడంటే ఇదిగో కక్కురుతోడిని, అరువుకి వేరే దాని దగ్గరికి పోయేవాడిని. ఎలాంటి వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడంటే మళ్ళీ నేను చెప్తున్నాను, ఆయనకు నువ్వు నచ్చితే, ఆయన మాట వింటావని ఆయన అనుకుంటే నీ పాత రోతంతా చేస్తాడు. నీ జీవితంలో ఆ దరిద్రమంతా పగలగొడతాడు. ఒక మంచి ఉదయాన్ని ఇస్తాడు. నీ జీవితాన్ని పేస్టుగా స్టార్ట్ చేస్తాడు. వీడేనా అన్నంత ఆశ్చర్యకరంగా నిలబెట్టి నీ తరపున క్రీస్తుని సమాజానికి చూపిస్తాడు. అందుకే మత్తయ్య యోధ అంటే తప్పుగా చూడకండి, యోధ అంటే మారిన యోధ. ఆయనే పాత నిబంధన యోధ. ఎంత మారినోడు పేరెట్టుకున్నాడు ఆడు మారలేదు. ఇలాంటి మారినోడు పెట్టిన ఆడు మారలేదు, పోయాడు. కానీ గమ్మత్తేడు చెప్పిన ఇందులోంచి దావీదు వచ్చాడు, ఇందులోంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు గమ్మత్తేడు చెప్పిన ఆ ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మేము ఎవరం ప్రభు ఇప్పుడు అంటే ఆయన అంటాడు, నిజమైన యూదులు మీరే. ఎవరు? మనమే. టోపులు పెట్టుకునే వాళ్ళు కాదు, సున్నీలు వేసుకుని తిరుగుతున్న వాళ్ళు కాదు, నిలువుటంగీలు వేసుకున్న వాళ్ళు కాదు. ఇప్పుడు నిజమైన యూదులు, ఆత్మ సంబంధమైన యూదులు ఎవరంటే ఈ రాయల్ ఫ్యామిలీలో ఎవరికి ఇప్పుడు సిటిజన్షిప్ ఉందంటే ఆ ప్రకటన గ్రంథంలో మనం సెమినార్లో మాట్లాడుకున్నాం, మీరే. యోధా వారసత్వంలో మీరున్నారు, క్రీస్తున్నాడు, దావీదున్నాడు, ఆ వంశవృక్షంలో నిన్ను నన్ను పెట్టాడు. ఇప్పుడు మనం కూడా ఎవరో తెలుసా?